మాట్లాడాలి ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడినా, ఎందుకంటే మిగిలిన ఎవరు మాట్లాడినా పెద్ద సీరియస్నెస్ ఉండదు, ఆయనే రెస్పాండ్ అవ్వాలి. నెల్లూరు సభలో కూడా మాట్లాడినాడు సార్, నెల్లూరు సభలో కూడా మాట్లాడినాడు అంతే. కానీ చౌక మార్కెట్కి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి దిగజారి మాట్లాడలేడు కదా, ఏ మాత్రం విమర్శించాలో విమర్శించాడు. వేణు గారు ఒక్క నిమిషం, ఇంతవరకు సత్యాన్ని గారు మాట్లాడలేదు. సత్యాన్ని గారు ఒకసారి మాట్లాడిన తర్వాత మిగిలిన వారు. వాసుదేవ్ గారు ఇందాక వేణు గారు మాట్లాడడం నాకు అడ్డదిడ్డంగా మాట్లాడాలనిపించేంత ఇదిగానే ఉంది. మరి నేను మాట్లాడానా? సత్యాన్ని గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాండి. సమాధానం చెప్పాలి సార్. మోడీకి ఎందుకు సైలెంట్ గా ఉన్నాము, కాంగ్రెస్ మాత్రం మొంటికాయలు పోతాను ఉన్నప్పుడు మేము సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఒక్క నిమిషం వేణు గారు సత్యనారాయణ గారిని మాట్లాడండి. టీడీపీ సత్యనారాయణ ఒక్క నిమిషం సత్యనారాయణ గారు ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి. ఏమండి సంపూర్ణ మద్య నిషేధం ఇస్తేనే నేను ఓటు అడుగుతానన్నారు, సంపూర్ణ మద్య నిషేధం ఇచ్చారని రామ్ కుమార్ గారు ఇంతవరకు ఆయన మాట్లాడలేదు. లెట్ హిమ్ స్పీక్. ఎక్కడ సంపూర్ణ మద్య నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, దశలవారీగా మద్యాన్ని తగ్గిస్తానన్నారు. ఈ విధంగా వేణుగోపాల్ తప్పుదాం పట్టిస్తున్నారు. సత్యాన్ని రామ్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం ఉండండి. చెప్తాను లేదు ఆయన మాట్లాడండి, అసలు ఆయన ఇందాక నుంచి మాట్లాడలేదు, ఆయన మాట్లాడండి. సత్యాన్ని గారు 755 వెళ్ళాలి, 5 పాయింట్స్ చెప్పారు. సరే అయితే చెప్పండి. రైట్. ఏమండి హోదా మేము ముగిసిన అధ్యాయం అని చెప్తున్నాము, మేము దానికే కట్టుబడున్నాం, మేము ఇంకా హోదా ఇస్తే చేసేస్తామని ఏదో చెప్తున్నారు కదా, దాని మీద వారిని నిలబడండి. నెంబర్ 3 అప్పులు లెక్కలని తప్పులని మేము చెప్తున్నాము. ఏమండి సోనియాకి మేము భయపడం 16 నెలలు జైల్లో పెట్టండి, సిగ్గు లేదండి జైల్లోకి వెళ్ళామని చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడతాడు ఈయన. జైల్లో ఎందుకు పెట్టారు? సోనియా అది శంకర్రావే చెప్పాడు, సోనియా గాంధీ తప్పుడు కేసులు పెట్టింది, చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు వేశారని చెప్పి. శంకర్రావు ఎవరైతే కేసులు పెట్టాడో ఆయనే చెప్పాడు, ఆయన అడగని చెప్తారు అది తప్పుడు కేసులా కరెక్టా అని. ఇది మా జనసేన మిత్రులు చెప్పినట్టు 10,000 కోట్లు ఇచ్చి అక్కడ కట్టిన కట్టడాలు కనపట్లేదా? మీరు వచ్చాక రోడ్లతో సహా తవ్వుకెళ్ళిపోయి మెటీరియల్తో సహా పట్టుపోయి ఎక్కడ దొప్పుకెళ్లారు? ఏమంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికను కూల్చారు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు కడితే నాకు ఇష్టం లేదనేది. చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళండి కదా, ఆయన గత ఆరోపణ చేస్తే నేను సమాధానం చెప్పాలి, నాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఆయన ఆరోపణ చేసినప్పుడు నాకు టైం అయిపోయింది, మాట్లాడిస్తాను. అసలు అంటూ మాట్లాడిన ఆయన ఒక ఆయన ఉన్నారు తెలుగుదేశం, అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇవ్వండి అవకాశం. అంటే ఆయన ఏదో వేరే పని మీద వెళ్తున్నారు, అందుకని అడిగారు 5 నిమిషాలు మాట్లాడి. ఒకటే పాయింట్ అండి, రామ మందిరంలో మేము మతం అనే ఎజెండా లేదు. అక్కడ మసీదు ఎందుకంటే పరదేశీయులు కట్టిన దాన్ని కూల్చేసి తెలంగాణలో ముస్లింలు ఈ దేశంలో హిందూ దేశంలో మాట్లాడతారు సెలబ్రేషన్స్ చేసుకోండి క్రిస్టియన్స్ కి 25th డిసెంబర్ అని జీవో పాస్ చేసింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కదా. ఎన్నికల్లో ఏదైతే మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్ తీసేస్తామో, మైనార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించేస్తామని చెప్పి ఏదైతే మీరు ఇచ్చిన స్పీచ్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒక రాష్ట్రంలో మాట్లాడి ఇంకొక రాష్ట్రంలో మాట్లాడలేరు, అంత ధైర్యం లేదు మీకు. మీరు అడగండి వాసుదేవ్ గారు. రైట్. రామ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఎందుకంటే మీకు వేరే అసైన్మెంట్ ఉంది. ఏంటంటే చిన్న ప్రజావేదికనే కూల్చేశారు కదా వాళ్ళు. ఎవరో పరదేశీయులు వచ్చి కట్టిన మసీదుని తీసేసి రాము జన్మస్థానంలో అక్కడ ఆలయం కట్టాలనేది ఎజెండా. రాముడు తప్పు అని చెప్పలేదండి, మీరు మతాన్ని అర్థం పెట్టుకొని పార్టీని నడుపుతున్నారని చెప్పాం. మీరు రామ మందిరం కట్టింది తప్పునేం, రామ మందిరం కట్టలేదు తప్పని మేము చెప్పలా. మీరు రామ మందిరాల్ని తిరుమలాల్ని ఇట్ట గుళ్ళు మందిరాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి అద్వానీ కాడి నుంచి మోడీ వరకు ఇదే మీ వత్తాసు. కట్టిన మసీదులు ఎలా తట్టుకుంటారండి? దాని గురించి మాట్లాడి మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ రామ మందిరం వద్దని మీరు ఏమైనా ఉంటే మాట్లాడండి. దమ్ము ధైర్యంతోనే మాట్లాడుతున్నా. మీలాగా మతాలను, కులాలను, ఈడీలను, ఇన్కమ్ ట్యాక్స్ లో, సిబిఐ లో, ఈవీలో అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు.
మీలాగా ఈవీఎంలు కట్టడం తప్పని చెప్పండి. పెట్టుకొని మందిరాన్ని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం మా నాయకుడు. అందులో క్రైస్తవులు సెలబ్రేషన్స్ చేయండి గవర్నమెంట్ ఆఫీసులో December 20th భారతదేశంలో 5,000 రాజకీయ పార్టీ 5,000 మందిని ఏ విధంగా ఈరోజు సిబిఐ నోటీస్ ఇస్తే ఇల్లీగల్ గా శాలరీలు ఇస్తుంది మీరు. క్రిస్టియన్స్ పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే వాళ్ళకున్న రిజర్వేషన్స్ పోతాయనో, వాళ్ళకున్న వెనకాలన్నీ బయటపడతాయనో. వాటి గురించి మాట్లాడండి. మతాల గురించి మాట్లాడాలంటే అయిపోదండి. వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారా రాని, పొత్తులు లేకున్నా రాని, ఈ పొత్తుల వల్ల గతంలో రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తుందో చెప్పి రమ్మని చెప్తున్నాం అంతే. మేమేం చెప్తున్నాము, గతంలో ఈ కూటమి వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పి ఈ కూటమిని ఓటు అడగాలి. లేదంటే వీళ్ళకి అర్హత లేదని మేము చెప్తున్నాం. చెప్పండి బీజేపీ నాయకులు ఆయన చెప్పండి. ఊరికే మన మళ్ళా రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరిగిందో, మళ్ళీ ఆ మేలు ఏం జరిగిందో మళ్ళీ అది రిపీట్ చేస్తామని చెప్పి వాళ్ళు అడగమని చెప్పండి. ఎంత దారుణం అండి ఆ చట్టం. విమర్శించుకొని అమ్మనా కూతురు తీసుకొని అన్పార్లమెంట్ మమ్మల్ని ఆశ్రయించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదు అని చెప్పేసి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ రాష్ట్రం చూస్తున్నారు. మీరు చెప్పినటువంటి ఒక మాట, మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పండి సార్. 2014 మీ కూటమి వల్ల రాష్ట్రపతికి ఏం న్యాయం జరిగిందో చెప్పండి. ఫస్ట్ 2014లో మీ కూటమి వల్ల బీజేపీ జనసేన తెలియజేసిన ఏం న్యాయం జరిగిందో ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేది కాదు. ఏం చేశారు, అదే విధంగా విభజన అంశాలు ఏం చేశారు అర్థమైంది. నేను చెప్పక్కర్లా, ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు మీరు కూర్చొని